ఆ ప్రదేశంలో 5వ శతాబ్దపు నాటి వరాహ, నరసింహ మరియు త్రివిక్రమ విగ్రహాలు, 12వ శతాబ్దం నాటి పురాతన మెట్ల బావి, ఒక గుట్ట మీద వెలిసిన భవ్యమైన రామమందిరం, శ్రీ రామచంద్రుని అడుగుజాడల వల్ల పులకించిన నేల, ఇలాంటి ఎన్నో విశేషాలున్న క్షేత్రమే మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్న రామ్టెక్ దేవాలయాల సమూహాలు. శ్రీరామచంద్రుడు తన వనవాస కాలంలో అయోధ్య నుండి శ్రీలంక వరకు ప్రయాణించడం జరిగింది. 14 ఏళ్ల వనవాస కాలంలో ఆయన నివసించిన ప్రాంతాలన్నీ పుణ్యక్షేత్రాలుగా మారాయి. అలాంటి ఒక క్షేత్రాన్ని ఈరోజు మనం దర్శించుకుంటున్నాం. అందుకోసం మన ప్రయాణాన్ని హైదరాబాద్ నుండి సుమారు 480 కిలోమీటర్లు ప్రయాణించి నాగ్పూర్ దగ్గరలోని రామ్టెక్కి చేరుకోబోతున్నాం. ఇందుకోసం మా ప్రయాణాన్ని దేశంలోనే అతి పొడవైన NH-44 గుండా సాగుతూ మార్గ మధ్యలో కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్ మరియు ఆదిలాబాద్ మీదుగా మేము నాగ్పూర్ని చేరుకోవడం జరిగింది. నాగ్పూర్ హైదరాబాద్ నుంచి కేవలం 480 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రోడ్డు, రైలు మరియు వాయు మార్గాల ద్వారా మనం నాగ్పూర్ని చేరుకోవచ్చు. మొదటి నుంచి నాకు రామాయణ, మహాభారత వంటి ఇతిహాసాల గురించి, అవి జరిగిన ప్రదేశాల గురించి విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి ప్రాంతాల అన్వేషణలో ఉన్నప్పుడు నాకు అనేకమైన పురాతన దేవాలయాలు, ప్రకృతి, చారిత్రాత్మక ప్రదేశాలు తారసపడ్డాయి. సో వాటిని కూడా నేను వీడియో రూపంలో తీయడం జరిగింది. అందుకే నా వీడియోలో ప్రకృతి, పురాతన దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలతో పాటు భారత రామాయణం సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. ఫైనల్గా మేము 8:30 గంటల ప్రయాణం తర్వాత నాగ్పూర్కి అయితే చేరుకున్నాం. ఒకవేళ మీరు బై ట్రైన్ నాగ్పూర్ రీచ్ అయితే స్టేషన్ బయటనే మనకి ఆటోలు మరియు ట్యాక్సీలు లభిస్తాయి. యావరేజ్గా 2,500 నుంచి 3,000 లోపు ఉంటుంది మొత్తం రామ్టెక్ సందర్శన కోసం. రామ్టెక్ నాగ్పూర్ నుంచి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఆ ఊరికి చేరుకున్నాము. ఒక పెద్ద కొండ ఉండి కొండ చుట్టూ విస్తరించిన ఊరు అనమాట. మనం కొండ ఎక్కాల్సి వస్తుంది. అందుకే ఈ దేవాలయాన్ని గఢ్ మందిర్ అని కూడా అంటారు. మరాఠీలో గఢ్ అంటే కోట అనే అర్థం. ఈ రామ్టెక్ దగ్గరలోనే మన్సర్ అనే గ్రామం ఉంటుంది. అదే ఒకప్పుడు సామంజ శకం 3 నుంచి 6వ శతాబ్దాల మధ్య పరిపాలించిన వాకటక రాజుల యొక్క రాజధాని. మనం రామ్టెక్ పార్కింగ్ లాట్కి చేరుకున్నాము. ఇక్కడ మన చాలామంది తెలుగు వాళ్ళు కూడా మమ్మల్ని కలిశారు. ఇక్కడ మొదటగా చూడవలసింది 5వ శతాబ్దాల్లో నిర్మించిన అతి పురాతనమైన నరసింహస్వామి దేవాలయాన్ని. సాధారణంగా ఉత్తర భారతదేశంలో నరసింహస్వామి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. గుప్తుల కాలంలో 1-2 చోట్ల నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ దేవాలయాన్ని అయితే అభివృద్ధి చేస్తున్నారు. అండ్ ఈ దేవాలయం యొక్క మరో విశేషం, మనం సాధారణంగా చూసే నరసింహస్వామి పద్మాసన లేదా వజ్రాసన భంగిమలో ఉంటారు. ఇక్కడ మాత్రం లలితాసన భంగిమలో ఈ విధంగా మీరు చూసినట్టుంటారు. ఎంతో ప్రశాంత వదనంతో ఒక చేత చక్రాన్ని ధరించి ఉంటారు నరసింహస్వామి వారు. ప్రస్తుతం ఈ దేవాలయం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. ఇక్కడ దగ్గరలోని మరో ముఖ్యమైన ప్రదేశం శ్రీ కాళిదాస పార్క్. మనందరికీ తెలుసు, మహాకవి కాళిదాసు ఈ ప్రాంతం వారే. ఇక్కడే తను ఎన్నో రచనల్ని రచించడం జరిగింది. అనంతరం మన ప్రయాణం ప్రధాన దేవాలయం వైపు సాగుతుంది. మార్గ మధ్యలో మరో నరసింహస్వామి దేవాలయం వస్తుంది. ఇక్కడ స్వామివారు ఉగ్రరూపిగా కనిపిస్తారు. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే లలితాసన భంగిమలో మనకి దర్శనమిస్తారు. నాగ్పూర్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా ఎండలుంటాయి. మీరు ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే ఉత్తమమైన సమయం అక్టోబర్ టు ఫిబ్రవరి వరకు మాత్రమే. దేవాలయాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చెప్పుకోదగిన ముఖ్యమైన విషయం, ఈ ప్రాంతంలో కోతల బెడద విపరీతంగా ఉంటుంది. ఇక్కడ సందర్శించాల్సిన మరో అతి పురాతనమైన శిల్పం వరాహస్వామి శిల్పం. సుమారు 4 అడుగుల ఎత్తుతో ఒక మండపంతో నిర్మింపబడింది ఈ శిల్పం. ఉత్తర భారతీయులకి నరసింహస్వామి మరియు వరాహస్వామి అంటే ఒక దశావతారాల్లో భాగమే, కానీ వాళ్ళకి అస్సలు ఏ విధమైన అవగాహన అయితే ఉండదు. ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ విధంగా వరాహస్వామి కింద నుంచి మనం ప్రయాణిస్తే పునర్జన్మ ఉండదని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ రామ్టెక్ అనేక ఉపాలయాల సమూహం. మనం కొండ మీద ఉన్నప్పటికీ ప్రధాన దేవాలయాన్ని చేరుకోవాలంటే సుమారు 50కి పైన మెట్లు మనం ఎక్కాల్సి ఉంటుంది. మేము ఈ దేవాలయాన్ని చేరుకున్న సమయం మధ్యాహ్నం వేళ కావడం, అదేవిధంగా ఎండ విపరీతంగా ఉండడంతో భక్తుల తాకిడి తక్కువగా ఉంది. ఇక్కడ మనం సందర్శించాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం అగస్త్య మహాముని ఆశ్రమం. ఇక్కడే మొదటిసారిగా శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో వింధ్య పర్వతాలని దాటి దండకారణ్యంలోకి ప్రవేశించి అగస్త్య మహామునిని సందర్శించడం జరుగుతుంది. ఇక్కడ కొంతకాలం గడిపిన అనంతరం ఆయన సూచన మేరకే గోదావరి నదీ తీరం వైపు ప్రయాణం సాగిస్తారు.
ఇక్కడ అతి పురాతనమైన కొన్ని వందల వేలుగా వెలుగుతున్న అఖండ జ్యోతిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈయనే అగస్త్య మహాముని. ఆశ్రమంలో ఉన్న శ్రీ రాధాకృష్ణుల దేవాలయం. మనం రామ్టెక్ ప్రధాన ఆలయ ఆవరణలోకి చేరుకున్నాం. దీన్ని వివిధ రాజవంశాల వాళ్ళు దఫల వారీగా నిర్మించడం జరిగింది. మొదటగా 5వ శతాబ్దంలో దీన్ని వకటక రాజులు నిర్మించగా, అనంతరం 12వ శతాబ్దంలో యాదవ రాజులు పునర్నిర్మించారు. ఆలయ ఆవరణలో అనేక ఉపాలయాలు కలవు. మొదటగా మనం సందర్శిస్తున్నది శ్రీ ఏకవీర మాత ఉపాలయం. అనంతరం మరో ముఖ్యమైన దేవాలయం శ్రీ కౌసల్య మాత దేవాలయం. పక్కనే ఉన్న మరో దేవాలయం పూరి జగన్నాథ్. ఈ రామ్టెక్ దేవాలయానికి ఓ విశేషం ఉంది, అదేంటో తెలుసుకుందాం. ముందుగా మనం శ్రీ హనుమాన్ వారిని దర్శించుకుందాం. సాధారణంగా మన దక్షిణ భారతదేశంలో సీతారామ లక్ష్మణ హనుమ సమేత దేవాలయం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి వారికి విడిగా ఓ దేవాలయం ఉంటుంది. ముందుగా మనం హనుమాన్ వారిని దర్శించుకున్నాం కదా, ఇప్పుడు మనం లక్ష్మణుడి దేవాలయాన్ని సందర్శించుకోబోతాం. ఇక్కడ కేవలం లక్ష్మణుడి విగ్రహం మాత్రమే మనకి దర్శనమిస్తుంది. అనంతరం మనం ప్రధాన దేవాలయానికి చేరుకోబోతున్నాం. ఇదే ప్రధాన ఆలయం. ఇక్కడ సీతారాములు మనకు కనిపిస్తుంటారు. రాముడు నల్లని రాతితో నిర్మించబడగా, అమ్మవారు పసుపు వర్ణంలో మనకి దర్శనమిస్తారు. మనం ఇందాక దర్శించిన ఉపాలయాల్లో కౌసల్యమాత దేవాలయాన్ని కూడా సందర్శించాం. కారణం, ఆమె శ్రీరాముడి తల్లి మాత్రమే కాదు, ఆమె ఈ ప్రాంతం యొక్క రాణి. కౌసల్యమాత యొక్క ప్రాంతం విదర్భ రాజ్యం. నాగపూర్ పరిసర ప్రాంతాలన్నీ విదర్భ భాగంగా ఉంటాయి. యాదవరాజుల అనంతరం 18వ శతాబ్దంలో భోస్లే వంశస్థులు తిరిగి ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచి ఒక కోట మాదిరిగా మార్చడం జరిగింది. మన దేశంలో శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల గుండా ప్రయాణం సాగించడం జరిగింది. అలాంటి ప్రదేశాలన్నీ సందర్శించడం మనందరి అదృష్టం. ఆలయం వెలుపల ఒక చిన్న కోనేరు కూడా ఉంటుంది. దీన్ని మనం పుష్కరిణి అంటాం. ఇక్కడ వీళ్ళు మెట్ల బావి అని పిలుస్తున్నారు. ఈ ఆలయానికి రోడ్డు మార్గమే కాకుండా మెట్ల మార్గం కూడా ఉంది. సుమారు 500 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇదే మెట్ల మార్గం. ఆలయ సందర్శన అనంతరం మనం తిరుగు ప్రయాణం సాగించాము. నేను చెప్పాను కదా, కోతులు ఎక్కువ అని. ఇక్కడ పెద్ద పెద్ద కొండముచ్చులు ఉంటాయి. వాటితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆలయం బయటకు వచ్చిన తర్వాత వకాటక రాజుల కాలం నాటి అనేక పురాతన కట్టడాలను చూడొచ్చు. అందులో ఒక ముఖ్యమైన కట్టడమే సింధూర్ బౌలి. బౌలి అనగా బావి. ఇది 5వ శతాబ్దం నాటి మెట్ల బావి అనగా స్టెప్వెల్. ప్రస్తుతం ఇది పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. అందమైన మెట్ల బావి ఉండి పక్కనే ఒక చిన్న మండపాన్ని కలిగి ఆ కాలంలో యాత్రికులు విశ్రాంతి కోసం నిర్మించినట్టుగా అనిపిస్తుంది. అనంతరం మేము తీసుకున్న ఇక్కడ లోకల్ ఫుడ్ జొన్న రొట్టె విత్ ఆలూ ఫ్రై. ఇక్కడ సందర్శించాల్సిన మరో అతి పురాతనమైన దేవాలయం శ్రీ త్రివిక్రమ ఆలయం. ఇది ఒక పెద్ద దేవాలయం వలె కాకుండా ఒక చిన్న మండపం మరియు ఒక చిన్న ఎంట్రన్స్ని కలిగి ఉంటుంది. ఇది ప్రధాన దేవాలయానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే మనం చూడబోతున్న శ్రీ త్రివిక్రమ స్వామి దేవాలయం. పాక్షికంగా దెబ్బతిని సుమారు 3 అడుగుల ఎత్తుతో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రధాన ఆలయం చూడండి ఎంత దూరంలో ఉందో. ఇప్పుడు మనం రామ్టెక్కి సమీపంలో ఉన్న 3 ప్రధాన ప్రాంతాలని దర్శిద్దాం. అందులో మొదటగా చూడవలసిన ప్రాంతం అంబర్ లేక్. ఈ లేక్నే నాగ్పూర్ కా బనారస్ అంటారు. ఈ లేక్ చుట్టూ పురాతనమైన దేవాలయాలు ఎన్నో ఉంటాయి. ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఈ లేక్కి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ నివసిస్తున్న మునులని కలిసి శ్రీరామచంద్రుడు నేను అసుర సంహారం చేస్తానని వాగ్దానం చేయడం కారణంగా ఈ ప్రాంతానికి రామ్టెక్ అని పేరు వచ్చింది. రామ్టెక్ అంటే రాముడు చేసిన వాగ్దానం అని అర్థం. ఎంతో పవిత్రమైన ప్రశాంతమైన ప్రాంతం ఈ అంబర్ లేక్. మీరు ఒకవేళ రామ్టెక్ వస్తే దీన్ని కూడా దర్శించడానికి ట్రై చేయండి. ఇది ప్రధాన ఆలయానికి కొంచెం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనంతరం మనం సందర్శించాల్సిన మరో ముఖ్యమైన దేవాలయం కర్పూర్ బౌలి. ఇది కూడా సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతం ఎంతో అందమైన అతి పురాతనమైన దేవాలయం. ఇక్కడ లోకల్స్ నమ్మకం ప్రకారం శ్రీరామచంద్రుడు తన వనవాసం భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు వర్షాకాలం అయ్యేంత వరకు ఈ ప్రాంతంలోనే ఆయన నివసించినట్టుగా చెప్తారు. ఈ పురాతనమైన దేవాలయం మరియు మెట్ల బావి ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ప్రభుత్వం వారు చొరవ తీసుకుని దీన్ని వెంటనే అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్ తరాల్లో ఈ దేవాలయం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అనంతరం మనం ఇక్కడ 7 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత
ఒక హిస్టారికల్ ప్లేస్ని అయితే చేరుకోబోతున్నాము. అదే నాగర్దన్ ఫోర్ట్. సామాన్య శకం 4-5 శతాబ్దాల మధ్య ఇది వకటక రాజుల యొక్క రాజధాని మరియు ప్రధాన కేంద్రం కూడా. అనంతరం ఇది పూర్తి శిథిలావస్థకు చేరుకోగా పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని పునర్నిర్మించడం జరిగింది. ఒక విశాలమైన భూభాగంలో నిర్మించబడిన భారీ కోట. ఒకవేళ మీకు చరిత్ర మీద మక్కువ ఉంటే ఈ ప్రాంతాన్ని సందర్శించండి. రామ్టెక్కి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ కోట, నాగర్దన్ ఫోర్ట్. ఈ కోటలోనే ఒక పురాతనమైన దేవాలయం కూడా కలదు. ఇదే పురాతనమైన దేవాలయం. దేవాలయం అనేది నేలమట్టానికి చాలా లోపలగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు గ్రామదేవతగా వెలిశారు. ఈ కోటని డెవలప్ చేయడానికి ముందు, డెవలప్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇక్కడ మనకి వాల్ పెయింటింగ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. నాగర్దన్ ఫోర్ట్, రామ్టెక్. ఇదండి రామ్టెక్ యొక్క విశేషాలు. ఈ ప్రాంతం మన హైదరాబాద్ నుంచి సుమారు 480 కిలోమీటర్ల దూరంలోను, నాగ్పూర్ పట్టణం నుంచి 48 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడ నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. బస్సు, రైలు, వాయు మార్గాల ద్వారా మనం ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.